ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడి కృప మీకు అందరికీ తోడేని కాక. మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున ఇక్కడ వందనాలు. మా యూట్యూబ్ చూస్తున్నందరూ కూడా పచ్చంగా శుభాలు తెలియజేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. రోజుకు మీకు వీడియో అందించాలని, మీ కుటుంబాల కొరకు దేవుడి మాటలు చక్కగా వినాలని, ఆత్మీయంగా కొనసాగించాలని, అందరూ బాగుండాలని మరి ప్రార్థిస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, పూర్తిగా చూస్తేనే కొన్ని సందేశాలు దేవుడు మీతోనే మాట్లాడతారు. దేవుడు మాటలు వింటే మన జీవితం, బుద్ధి, శ్రేష్టమైన అనుగ్రహము, జ్ఞానమును మనకు ఆలోచన ఉంటుంది. బైబిల్లో ఉన్న మాట అనేక రాయబడ్డాయి, లిఖింపబడ్డాయి. దేవుడు పరిశుద్ధ బైబిల్గా ఎంచబడ్డాడు. మరి కొన్ని విషయాలు చెప్పాలని, కొన్ని విషయాలు ధ్యానించాలని ఆశతో ప్రేమపూర్వకంగా మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మిగిలిపోతామండి. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు. నాయన, బిడ్డల ప్రభా, నీ మాటలు విని, నీ మాటల విజ్ఞానంతో భవిష్యత్తుగా ఉండి ఆలోచిస్తున్నారు వాళ్ళందరికీ ప్రభా ఆలోచన, కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు, అయా ఫ్యామిలీ కొరకు, అనేక బిడ్డల రక్షణ దయచండి. వృద్ధాత్మల తల్లిదండ్రుల కొరకు, ఆరోగ్యుల కొరకు క్షేమంగా నీ ఆశలు నింపమని నేను చేసే ప్రార్థన. నాయన విజ్ఞాపతో అయా సహాయం అందించి గొప్ప కార్యం చేస్తామని ఏసునామమున తండ్రి, ఆమేన్. ప్రజలండి, అందరికి వందనాలు. మరి ఇందులో కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. మరి బైబిల్లో కొన్ని విషయాలు ఉంది. మరి దానియేలు ఎందుకు బహుప్రియుడు అంటారు? దానియేలు ఎందుకంటారని బహుప్రియుడు అని? మరి శ్రేష్టమైన మనకు ఉండాలి. శ్రేష్టమైన ఉండాలండి. మరి ఇందులోనూ అతి శ్రేష్టమైన బుద్ధి గలవారు ఉంది. ఇందులో బైబిల్లోను ఇందులో చిన్న మాట ఉందండి, మనం ధ్యానించాలి. దానియేలు 6 మరి 3 వచనంకేస్తే అక్కడ మాటను చూడండి. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులకు అధిపతులకు ప్రకృతి నుండి ఉండను కనుక రాజ్యమంతటి మీద అతనికి నియమింపవలను. రాసుద్దేశించిన అనగా ప్రధాన యాజకుల అధిపతికి రాజ్యం పాలన విషయంలో దానియేలుకు ఏదైనా ఒక్క నిందన మోపవలని ఉండి తన హేతువులు కనిపెట్టి ఉండను. కానీ దానియేలుకు ఏదో నిందన చెయ్యాలి. ఇతను బుద్ధిమంతుడు, జ్ఞానంతో ప్రార్థన చేసేవాడు దానియేలు. ఎందుకని? తన నమ్మకం, దేవుడు అంటే నమ్మకం. అందుకే దేవుడు బహుప్రియుడు అని పెట్టారు. దానియేలు ఎందుకు పిలుస్తాడు? ఇది నమ్మకస్తున్నాడు. నమ్మకమ్మగా ప్రార్థన చేసేవారు బహుప్రియుడు అవుతారు. ఈ రోజుల్లో ప్రార్థన మర్చిపోతున్నారు. ప్రార్థన లేదు, జీవితం లేదు. ఆ ప్రార్థన జీవితం లేకనే విచ్చవిచ్చలుగా ఏదో ఒక రీతిగా ఉండాలని ఎంచబడుతున్నారు. ఏమిటరా? మరి హేతువులు కనిపెట్టిన దాని నమ్మకస్తుడైనా మరి నేరస్తులు ఏ తప్పు చేయని వాడు కాదు. అంటే దానియేలు ఏ తప్పు చేయడు, నేరస్తుడు కాదు. కానీ ఒక నమ్మకం ఉండాలి. ఆ కొన్న మరి బిడ్డలందరనే దానియేలుని ఎంత ప్రేమగా చూసేవారు, ప్రేమించేవాడు. మరి ఆయనక నమ్మకముగా ప్రార్థన పూర్వముగా ఉండేవాడు. మరి దానియేలు ఉపవాసం ప్రార్థనలు ఉంటే తల మీద బూడిద రాసుకొని అక్కడ ప్రార్థన చేశాడు. అక్కడ చిన్న మాట చూడండి. దానియేలు 9:3 చూడండి. అంతట నేను గోను పట్టి కట్టుకుని ధూళి తలపై నన్ను వేసుకొని ఉపవాసము నుండి ప్రార్థన విజ్ఞాప చేయటకైనా ప్రభువు దేవుని ఎదుటక నా మనసు నిబ్రహ్మ చేసుకుంటది. కానీ దానియేలు ప్రయోగించండి, ఉపవాస ప్రార్థన నిబ్రగా ఉండి తలమై బూది కట్టిని మరి శ్రమకాలం ఉన్నప్పుడు ఈ రకంగా ఉండేవారు. మరి దానియేలు కూడా ఉపవాసం ప్రార్థన ఉన్నవాడు, నమ్మకం. ఎందుకని? బహుప్రియుడిగా దేవుడు ఎంచబడ్డాడు. దానియేలులాగా జీవితం మనం జీవించాలి. దానియేలు జీవితంలాగా నడవాలి. ఒక నమ్మకముగా విజ్ఞాపతో నడవాలి. సహకారకత నడవాలి. అందరితో సహకారకం. కానీ దేవుడు అందరినీ ప్రేమించాడు. మానవుల్ని ఎలా ప్రేమించాడండి? ఒక నమ్మకస్తుడిగా ఉండాలి, కానీ నేరస్తుడు కాదు. అలా నేరస్తుడిగా ఉండి అందరిని ప్రేమించి ఆ మనిషిని మరి దూరముగా పెడితే అది నమ్మక ద్రోహం అంటారు. కానీ
సంఘములనొస్తులు క్రైస్తవ జనాభములను క్రైస్తవ కులానికి ప్రేమక చూపించే క్రీస్తుని ప్రేమ ఎలా నడుచుకుంటున్నామో మనం సాటి లేని ప్రేమ, ఎలలేని ప్రేమ ఎలా ప్రేమించాడు దేవుడు, ఆ ఎలలేని సాటి ప్రేమను చూపించే మనిషికి మనం ఒక సాటి చూపించి ఇతను ప్రార్థన చేసిన వాడా, ఇతను ప్రార్థన చేసిన వాడు కాదా అని మనం ఒక అంగీకరించుకోవాలి మన హృదయంలో. అదే దేవుడు మనం ఎక్కువ అంటే నమ్మకస్తుగా ఉండాలి, శ్రేష్టమైన మార్గం రావాలి, శ్రేష్టమైన విజ్ఞాపతో నమ్మకం ఉండాలి. ఈ సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమె. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. అనేక బిడ్డల రక్షణ దయచండి, అనేక బిడ్డల ప్రభా సహాయం దయచండి ప్రభా. ఈ లోకములు అయ్యా నేను విజ్ఞాపతో ప్రభా నేను ఎంతమంది ప్రభా నమ్మకముగా అయ్యా ఎంతమంది ఆదరిస్తున్నారు, ప్రేమిస్తున్నారు తండ్రి. అలాంటి ప్రభా బిడ్డలను దర్శించండి, ఆత్మసారగా నీలో ఉన్నట్లుగా నివసించే భాగ్యం కృప చూపించే ప్రభా. దేశ విదేశాల కోసం ప్రార్థిస్తున్నాం నాయన. అలాగే ప్రభా అన్ని రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. క్షేమంగా ప్రతి బిడ్డ దర్శించండి. నమ్ముని వాళ్ళు నమ్మని సమస్తం ప్రభా అందరూ ప్రభా మానవులు ప్రేమించడానికి అయ్యా రక్షక దయచేసే ప్రభా నీ సహాయం, నీ ఆశలు నింపమని మేలు చేయబడుతుంది తండ్రి. వ్యాధుల కోసం, బాధల కోసం, కుటుంబాల ఆరోగ్యాల కోసం, భర్తల కోసం, భార్యల కోసం, బిడ్డల కోసం అనేక రక్షణ దయచండి. అనేక బిడ్డలకు రక్షణ దయచండి, సహాయం దయచండి ప్రభా. నీ కృపగల దేవా నీ స్తోత్రాలు నాయన. నీ విశ్వాసం ప్రేమ తగ్గట్టుకు ప్రభా అనేక బిడ్డల ప్రభా జాబు లేని ఉన్నారు ప్రభా, వాళ్ళకు దర్శించండి. జాబ్ ఇచ్చినట్లుగా స్టూడెంట్స్, ఎగ్జామ్స్ ప్రభా, కాలేజ్ వాళ్ళు ప్రభా వాళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నాం. వాళ్ళందరికీ దర్శించి ఉద్దాతముల తల్లిదండ్రుల కోసం ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభ దేశ విదేశాల కోసం ప్రార్థిస్తున్నాం, ఇండియా క్షేమ కోసం ప్రార్థిస్తున్నాం, తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం. ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రభ తెలుగు ఆత్మీయులు నమ్మిన వాళ్ళు నమ్మిన సమస్తం ప్రభ వాళ్ళందరినీ ప్రేమించి నీ ఆశలు నింపమని, కార్యము దయచమని, మేలు చేయమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా ఈ చిన్న ప్రార్థన ఆలకించి నీకు సాక్షిగా నిలబెట్టుకోమని ప్రభ. నమ్మకమ్మగా ప్రభ బహు శ్రేష్టమైన ప్రభ ఉన్నట్లుగా ప్రభ బహు ప్రియుడు అన్న తండ్రి దానిల ప్రభ అలాగ ప్రియుడు నమ్మకముగా ఉండాలి ప్రభా. యథార్థమైన మార్గంలో నడిచినట్లుగా, ప్రార్థన పూర్వకం నడిచినట్లుగా నీ సహాయం, నీ ఆశలు నింపమని యేసుక్రీస్తు పుణ్యాలు ప్రమ తండ్రి ఆమె. ప్రయోజనండి అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను గాక ఆమె.